యుద్ధంలో ఎట్లాగైనా సరే తామే గెలుస్తాము అనేటువంటి నమ్మకం ధృతరాష్ట్రుడికి ఉంది. ఆ విషయాన్ని దుర్యోధనుడు స్వయంగా చెప్పాడు. దుర్యోధనుడు పిలిచి చెప్పాడు, ఏమిరా నువ్వేమో ఇట్లా యుద్ధం యుద్ధం అంటున్నావు, పాండవులు సామాన్యులు కాదు, ఆ భీముడు సామాన్యుడు కాదు, అర్జునుడు సామాన్యుడు కాదు, నువ్వెందుకు ఇట్లా అంటున్నావు, పైగా శ్రీకృష్ణుడు వాళ్ళకి సహాయంగా ఉంటాడు అని అంటే, తండ్రి నేను అసలు ఈ భీష్ముడిని ద్రోణుణ్ణి కృపాచార్యుడిని వీళ్ళని నమ్ముకొని యుద్ధం చేస్తున్నాను అనుకున్నావా? నేను, నా తమ్ముడు దశాసనుడు, నా మిత్రుడు కర్ణుడు, మేము ముగ్గురం చాలు పాండవుల మొత్తాన్ని కూడా సర్వనాశనం చేసేస్తాం. యుద్ధమే కనుక వస్తే పాండవులు మిగలరు. నీకు ఇంకా నమ్మకం కుదరట అని నేను మాట చెబుతాను. నిజంగా పాండవులంతా బలమైనటువంటి వాళ్ళు అయితే అర్ధరాజ్యం ఇవ్వండి, 5 ఊళ్ళు ఇవ్వండి, ఒక్కూరు ఇవ్వండి అని ఎందుకు అడుక్కుంటారు మన దగ్గర? ఇలా అడుక్కుంటున్నారంటే వాళ్ళకి గతి లేదు, వాళ్ళు గెలిచేటువంటి అవకాశం లేదు. వాళ్ళది 7 అక్షోహిణుల సైన్యం, మంది 11 అక్షోహిణుల సైన్యం. ఎవరున్నారు మనకి? స్వచ్ఛంద మరణం వరంగా కలిగినటువంటి భీష్ముడు ఉన్నాడు. బ్రాహ్మణుడు అయినటువంటి ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ ఉన్నారు. బ్రాహ్మణులను చంపితే బ్రహ్మహత్యా పాతకం. పైగా ద్రోణాచార్యుడు ఎంతటి బలవంతుడు! ఈ లోకంలో ఉన్నటువంటి రాజకుమారులందరికీ యుద్ధ విద్యలను నేర్పినటువంటి వాడు. ఆయన జయించగలిగినటువంటి వాడు ఎవరు లేరు. వీళ్ళందరి కాక అసలు కర్ణుడు ఉన్నాడు. అసలు వాడిని నమ్ముకొని నేను యుద్ధం చేస్తున్నాను. ఇక నేను కూడా గదా యుద్ధంలో దిగానంటే భీముడు కాదు ఎవరు కూడా నా ముందు నిలబడలేరు. కాబట్టి నువ్వు భయపడాల్సినటువంటి పని లేదు అని ఇలా ధైర్యం చెప్పాడు. అందుకని ఇక మన గెలుపు ఖాయం అనుకున్నాడు ధృతరాష్ట్రుడు.